సంధ్య లేచి మొహం కట్టుకపోయి ఛాయ్ తాగుదాం. టైము 9 అవుతుంది. ఏంది టైం 9 అవుతుందా? అయ్యో మీకు ఇంకా టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి. ఉండండి మీకు టిఫిన్ బాక్స్ రెడీ చేస్తా, సరేనా? ఆల్రెడీ నేను టిఫిన్ చేసిందే. అన్నం కూర అండి బాక్స్ కూడా పెట్టుకున్నా. నువ్వు తొందర రెడీ అయినావు అనుకో, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. క్షమించండి, ఇంట్లో పనులని నేనే చేయాలి కదా. పనులు ఒకటి ఎత్తేంది, నువ్వు ఒకట నేను ఒకట. రాత్రి అంతా నిద్ర పట్టలేదే, ఎందుకో భయం భయం అయింది. తెల్లారన నిద్ర పట్టింది, అందుకే లేటుగా లేచిన. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మరి ఇట్లా మాట్లాడుకుంటున్నావు అనుకో, అక్కడ ఆఫీస్కి లేట్ అయింది. మళ్ళీ ఇక్కడ టిఫిన్ కూడా సలారుతుంది. వెళ్ళి లేచి మొహం కట్టుకోపో, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. మంచిగా పోయిరా, జాగ్రత్త. సరే బాయ్. ఏమైందిరా ఇంత లేట్ అయింది? ఇంటికాడ కొద్దిగా పని ఉండేరా, పని చెప్పారు. పని చేసేసరికి ఈ టైం అయింది. అవురా, మన గనివాడు పెళ్లి చేసుకున్నట నాకైతే చెప్పరా, మరి మీకు చెప్పిండా? మాకు ఎక్కడ చెప్పిండ్రా? ఏమనికి పిల్ల బాగా నచ్చిందట్రా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారట్రా. పిల్ల నచ్చిందా ముళ్ళ నచ్చిందా? లేకపోతే వాడు ఇంకేమన్నా ఆశపడి చేసుకున్నట్టున్నాడు. చల్, పిల్లకు తల్లిదండ్రులు ఎవరు లేరట్రా. ఆవురా, మన గనిగాడు వస్తుండు. నేను ఎట్లనే చేసేలా దావత్ కొట్టాలి. కొత్త పెళ్ళికొడుగా చేస్తారు. మాకేం పనిరా, ఇంటికాడ తినుడు, వీడు వచ్చి కూర్చొని ముచ్చట పెట్టుడు. నువ్వంటే పెళ్లి చేసుకున్నావు, పని చేస్తున్నావు, మాకేం పని? తినాలి, వీడు వచ్చి కూర్చోవాలి. అప్పుడు నేను కూడా మీ బ్యాచ్ గారా, పెళ్లి చేసుకున్నా. మారాలి, తప్పనిసరిగా మారాలి. సరే కానీ మరి పెళ్లి దావత్ ఇస్తున్నావు లేదురా? ఇచ్చినా గానీ మా ఇచ్చినట్టే ఉన్నది, మేము తాగినట్టే ఉన్నది. ఇస్తున్నానుడే, ఇచ్చుడైతే లేదు. లేదు సరే గానీ అప్పుడు కిందకి రాదు, దావత్ ఇస్తా. సరేనా? ఏమైందిరా? సరే కోటే అబ్బా, నేను నీ దావత్ కోసం ఇప్పుడు కోట అన్నారా? సామాన్ దావా ఆ పైన సరే కానీ నేను బయటకు వెళ్తా. మళ్ళీ పోతావు? ఏం లేదు, మా ఫ్రెండ్స్ దావత్ ఆడుతున్నారు, దావత్ ఇచ్చేస్తా. సరేనా? సరే, తొందరగా. సరే. ఇంత వస్తావరా మందు? దావత్ అంటే గారా, దావత్ అంటే దావత్ లెక్కనే ఉండాలి. తాగు. ఉందిరా, రోజు తాగానే పడితే ఇయ్యాలేందిరా కొత్తగా తృప్తిగా ఉంది అంటున్నావు? కాదురా, ఇంక పెళ్లి దావత్గా తృప్తిగా ఉంది. తాగురి అట్లా అంటున్నావు? అయినా ఇంత జల్ది ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అరే, ఎప్పటికున్నా చేసుకోవాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ కొద్దిగా డబ్బున్న అమ్మాయిను మంచిగా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉన్న వాళ్ళని చేసుకుంటా అయిపోగారు. అరే, నాకు అమ్మాయి నచ్చింది అంతే, పెళ్లి చేసుకున్నావు కానీ అరే పెళ్ళికైతే విలువపోతుంది. మరి ఆ ఫోటో నాన్న చూపించలేరు ఒకసారి? ఇవాళ చూలే, ఏడ చూపించినారు నువ్వు? ఏమన్నారా నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఎందుకురా, అమ్మాయి మంచిగా లేదా? అరే, ఈ అమ్మాయి గురించి బాగా చెప్పు ఒకసారి. అరే, అది ఇక సీనియర్ లవర్ రా. అలాది మా అమ్మమ్మ లోరే, వాళ్ళు చెట్టాక పుట్టాక మస్తు తిరిగారు. వాళ్ళు ఆ గురించి అంతా తెలిసే.
నువ్వెట్లా పెళ్లి చేసుకున్నావురా? ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటున్నావు. తెలియదు అరే నీకు ఇవన్నీ ముచ్చట్లు? అని గిట్ల అయింది ఏందిరా? వాడు చాలా అమాయకుర్రా, బాగా మంచి చూడాడు. ఏ ఆగరా నువ్వు, అని కట్నే కావాలి. వాడు మనల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటారా? ఇగో చాయ్ తీసుకో. నాకు అదిగో చాయ్ కావాలంటే వద్దని చెప్పినా. ఇగో టిఫిన్ బాక్స్ తీసుకో. వద్దు తీసుకోమంటే వద్దని చెప్పినా. అసలు ఏమైంది నీకు ఇవాళ? చెప్పినా అసలు ఏమైంది నీకు? ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా, నన్ను ఎందుకు కొడతాను? నేను చేసిన తప్పేంటి చెప్పు. ఏమైందా? జ్ఞానోదమైంది. ఇన్ని రోజులు నువ్వు మంచిదని అనుకున్నా, నిన్ననే తెలిసిందే నీ అదన రూపం బయటపడ్డది. నాతో రూపమా? ఏం తెలిసింది? నేనేం తప్పు చేసినా? ఏంటిదా? సీనిగాడు, అదే నీ లవర్ సీనిగాడు, మీరిద్దరు చెట్ట బట్టలు వేసుకొని తిరిగిన ముచ్చట నాకు నీకే తెలిసిందే. ఏంటి? తినునా? ఎవడా తిను? తిను కాబట్టి చెట్ట బట్టలు వేసుకొని తిరిగినా? నీకు చెప్పింది ఎవరిది? వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడు. ఎవడో ఎందుకే? నీ తమ్ముడచ్చదా కాదు, నీ బండారం మొత్తం బయట పెడతా. చెరో ఒక్క వాటికి అంతే. మా తమ్ముడా? మా తమ్ముడు ఎందుకు వస్తాడు? వచ్చి ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడా? అది అచ్చంగా వెళ్తుంది నీకు. నేను చేసిన మొదటి తప్పు నిన్ను ప్రేమించడమే, దానికన్నా పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం. నా మీద ఇష్టం మీద నన్ను ప్రేమించడమా? నా మీద నమ్మకం లేక నన్ను పెళ్లి చేసుకున్నావా? అక్క తమ్ముడు, ఆగే నీ దొంగేడుపులు. నన్ను నమ్మించినట్టు కాక మీ తమ్ముడు నమ్మిందని చూస్తున్నాను. ఏమైంది అక్క? ఏమైంది బావా? ఏమైందో నీ అక్కడ అడుగురా, మొత్తం చెప్తుంది. అసలు ఏమైంది అక్క? ఏమోరా, ఎవడో తిరిగినట్ట వాటితో చెట్ట బట్టలు వేసుకొని తిరిగినట్ట, నన్ను ప్రేమించిందట. నీకు చెప్పింది ఎవడో ఎవరితో చెప్పు అంటే నీ తమ్ముడు వచ్చినాక చెప్తా అన్నాడు. అది ఎంత అడుగురా? అసలు ఏమైంది బావా? ఎవరు చెప్పారు మా అక్క గురించి? ఎవరో చెప్తే కాదురా, మా ఫ్రెండ్స్ చెప్తే నమ్మినా. మీ అక్కుని సీనియర్ దగ్గర చూసి రాడాలు. ఏంద్రా ఇదంతా? సీనా మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండే సీన్ గారు మాత్రం కాదు కదా. అప్పట్లో నీ ఎక్క పడ్డాడు, నీ కొట్టినా. అవునరా, బాగా ఉండొచ్చు. ఆ సీనియర్ మీ అక్కున్నారు చెట్ట పట్టలేసుకొని తిరుగుతారు. అయ్యో బావా, నువ్వు అపార్థం చేసుకుంటాను. నిజానికి మా అక్కని వాడు ప్రేమించుకోలేదు. మా ఎక్కడిక వాడు పడితే నేనే వాడిని కొట్టినా. కానీ మా అక్క మంచిది బావా. బావా, మా అక్క నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఏనాడగా తప్పు చేసినట్టు నీకు అనిపించిందా? ఎవరో చెప్పిన మాటలేని మా అక్క అనుమానిస్తుంది. నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా బావా?
మా అక్క అలాంటిది కాదు దండం పెడతాము. సరే తప్పరాదే, అర్థం చేసుకోవాల్సింది కానీ అబద్ధం చేసుకున్నాను.